హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో, జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొటెక్షన్ పంపిస్తాం, వెళ్ళు, నేనేం కాదని చెప్పట్లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు? అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. కాపు నాగేశ్వరరావు, అది గూండావో తెలియదు, ఒక ఎక్స్ఎమ్మెల్యే తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు, బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట, వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి ఎవరితో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడే పరిస్థితి. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళందరూ లేదు బల్లెలు లాంటి వాళ్ళు అనమాట. లాస్ట్ 151 సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే 11 దిగారు. ఈరోజు మళ్ళా నోటికి అద్దు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ 11కి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఒకటి మేము చెప్తున్నామండి, ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ, ముఖ్యంగా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ, ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని, వాళ్ళ ఇంట్లోని ఉన్న మహిళల్ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి అదే మహిళల ప్రొటెక్షన్ గురించి, అదే మహిళల ఆడబిడ్డల ప్రొటెక్షన్ గురించి వాళ్ళు 24 గంటలు కష్టపడతారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోని తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుందా, వాళ్ళకి ఏం చూడాలన్నది కూడా పక్కన పెట్టి డ్యూటీ విషయంలో 24 గంటలు 48 గంటలు అయితే 48 గంటలు కూడా నుంచొని ప్రజల భద్రత గురించి, రాష్ట్ర భద్రత గురించి నుంచొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అలాంటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం సెన్స్తో మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కసారి అది కూడా ఆలోచన చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకి భంగం వాటిల్లే విధంగా ఎవరైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కంపల్సరీగా తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. జగన్ పర్యటనకి ఒక వారం రోజుల ముందే రాప్తాడ్ ఎమ్మెల్యే పట్టాల సుల్తాన్ గారు జగన్ ఇక్కడికి రాకూడదు, వస్తే ప్రజలు అడ్డుకుంటారు అని చెప్పేసి. ఓకే, మీరు అన్నది కరెక్టేనండి. యాక్చువల్ గా ఒకటి విషయం చెప్పాలండి, రాప్తాడ్ ఎమ్మెల్యే గారు ఎన్ని ఒకసారి మీరు రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పరిటాల రవి గారి హత్య కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి ప్రపంచం అందరికీ తెలుసు. ఎక్కడో అక్కడ కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటతో అక్కడ ఒక సంస్కృతి ఉంది. కొంతమంది కొన్ని ఊర్లకి వైసీపీ నాయకులు రారు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ ఊర్లకు వెళ్ళరు. కొంత సంస్కృతి అక్కడ నడుస్తుంది, కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఆ రోజు వచ్చేటప్పుడు మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అతను వస్తే అని చెప్పి సునీతమ్మ గారు మాట్లాడినప్పటికీ, ఆ కడుపులో ఆ బాధ ఉన్నప్పటికీ, కార్యకర్తలందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ అధిష్టానం ఏదైతే చెప్పిందో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, అతను వెళ్తున్నానంటున్నారు, మీరు ఎటువంటి శాంతి భద్రతకు భగ్నం కాటెళ్లకుండా మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి అధిష్టానం నిర్ణయం మేరకు, డిపార్ట్మెంట్ నిర్ణయం మేరకు సునీతమ్మ మీటింగ్ పెట్టి, చెప్తున్నా మళ్ళీ గుర్తుపెట్టుకుని, మీటింగ్ పెట్టి ప్రతి కార్యకర్తకి కూడా మీరు ఇళ్లలో ఉండండి, అతను వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, మనం ఏదైనా గల్లాటా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని పెద్ద మనసుతో ఆవిడ ఆ రోజు ఆ కార్యకర్తలందరికీ కూడా విన్నవించుకుంటే కాబట్టే నేను వచ్చి అన్ని మాటలు మాట్లాడగలిగి బయటకు వెళ్ళగలిగాను. సార్ ఆలోచన చేసుకోవాలి, మేము మా లిమిట్స్ లో మేము ఉంటున్నాం, మా నాయకులు మా లిమిట్స్ లో మేము ఉంటున్నాం, మా అధినాయకుడు ఏం చెప్తారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల విషయంలో మమ్మల్ని మా ఏదో అంటారు కదా, మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోనైనా ఈరోజు మేము కూర్చుంటున్నాం. ఎందుకు? ప్రజల అభిష్టం మేరకు, ప్రజల రక్షణార్థం. మేము ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం.